పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది? అసలు డయాఫ్రామ్ వాల్ ఉందా లేదా? ఏపీలో మాదక ద్రవ్యాల వినియోగం ఎంత మేరకు అదుపులోకి వచ్చింది? గాంజా నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన చర్యలేంటి? ఇలాంటి అనేక ప్రశ్నలకు సంబంధిత మంత్రులు వివరణ ఇచ్చారు. పోలవరం అంశంపై శాసన మండలిలో సుదీర్ఘ చర్చ జరిగింది. వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు. పోలవరం అత్యంత క్లిష్టతరమైన ప్రాజెక్ట్ అని, చంద్రబాబు హయాంలో పోలవరం వద్ద అప్పర్ డయాఫ్రమ్ వాల్ ను 80% పూర్తి చేశామని, మిగిలిన 20% పనులను వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. నాటి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 2020లో వచ్చిన భారీ వరదలకు డయాఫ్రమ్ వాల్ తీవ్రంగా దెబ్బతిందని వివరించారు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో 18 నెలల కాలంలో ఈ డయాఫ్రమ్ వాల్ విజయవంతంగా 100% కూడా ఆ రోజు పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు దీనికి కూడా ఖరీదు 443 కోట్ల రూపాయలు వెచ్చించి 100% కూడా ఈ డీవాల్ ని మనం ఆ రోజు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష 18 months లో. మరి అయితే దురదృష్టం ఏంటంటే మొన్న అట్లా పూర్తయినటువంటి ఈ డీవాల్ ని మొన్న 2020 ఆగస్టులో వచ్చినటువంటి వరదలు ఏవైతే ఉన్నాయో ఆ వరదలకి ఈ డీవాల్ దెబ్బతిన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. 2025 జనవరి 18న 990 కోట్లతో పోలవరం వద్ద కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2025 డిసెంబర్ నాటికల్లా డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందని నిమ్మల తెలిపారు. మరి ప్రజల మద్దతుతోటి, ప్రజల ఆశీర్వాదంతో ఇచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో మళ్ళీ ఏదైతే కొత్త డయాఫ్రమ్ వాల్ 990 కోట్లతోటి మరి ఏదైతే మన 2024 డిసెంబర్లో డీవాటరింగ్ పనులన్నీ చేపట్టి మన 2025 జనవరి 18 నుంచి ఈ డీవాల్ నిర్మాణం ప్రారంభమైంది అధ్యక్ష. ఇది కూడా ఎవరైతే బావర్ కంపెనీ ఏదైతే మనకి జర్మనీ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు ఇందులో ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆ కంపెనీకి ఇవ్వడం జరిగింది. అంచేత ఏదైతే 2026 మార్చికి పూర్తవుతుందని వాళ్ళు నివేదిక ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేసి 2025 డిసెంబర్కే ఆ డీవాల్ పూర్తి చేసేటువంటి విధంగా షెడ్యూల్ కూడా స్వయంగా పోలవరం వెళ్ళి చెప్పడం జరిగింది అధ్యక్ష. అంచేత 2025 డిసెంబర్ కల్లా ఈ యొక్క డయాఫ్రమ్ వాల్ పూర్తి చేసేటువంటి విధంగా ఆ షెడ్యూల్ పనులు సక్రమంగా జరిగేటువంటి విధంగా బాధ్యత తీసుకుంటాం అధ్యక్ష. ఇక శాసన మండలిలో మాదక ద్రవ్యాల వినియోగంపై సైతం చర్చ జరిగింది. సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు హోంమంత్రి అనిత సమాధానమిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో గంజాయి సాగు అనేది 90% వరకు తగ్గిపోయిందని తెలిపారు. గత ప్రభుత్వంలో సీఎం ఇంటి దగ్గరే గంజాయి తాగి అత్యాచారం చేస్తే కనీస నిందితులను గుర్తించే పరిస్థితి లేకుండా ఉన్నాయని మండిపడ్డారు. 2021లో దేశవ్యాప్తంగా 7,49,000 కిలోల గంజాయి దొరికితే అందులో 2 లక్షల కిలోల గంజాయి ఏపీలో పట్టుబడిందని వెల్లడించారు. సీఎం గారి ఇంటి దగ్గరలోనే గాంజా కొట్టి గ్యాంగ్ రేప్ జరిగిన రోజు కూడా ఇప్పటికీ నిందితులను పట్టుకోలేని సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి అధ్యక్ష. నేను చెప్పాలనుకుంటే అలాంటి చాలా చెప్పొచ్చు, కానీ అవన్నీ పక్కన పెట్టండి అధ్యక్ష. ఈ రోజు మేము వచ్చాము, మేమేం చేయాలనుకుంటున్నాము, మేమేం చేస్తున్నాము అనేది చెప్పాలి కాబట్టి చెప్తున్నాం అధ్యక్ష. 2021లో దేశంలో మొత్తం 7,49,000 కిలోల గాంజా పట్టుబడితే అధ్యక్ష, కేవలం ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా 2 లక్షల కిలోల గాంజా పట్టుబడింది అధ్యక్ష. దాన్ని బట్టి ఒకసారి అర్థం చేసుకోవచ్చు లాస్ట్ గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ కి ఉన్న తేడా. ఇక డ్రోన్ కార్పొరేషన్ ద్వారా డ్రోన్లు వాడకం తీసుకొచ్చామని మంత్రి అనిత తెలిపారు. డ్రోన్ వస్తే పోలీసులు వస్తారని అనేక ప్రాంతాల్లో స్వయంగా గంజాయి పండిస్తున్న వాళ్లే ధ్వంసం చేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయన్నారు. నార్కోటిక్ చట్టం ఆధారంగా అనేక మంది వెనుకబడిన వర్గాల పిల్లలు ఈ కేసుల్లో ఇరుక్కున్న మాట వాస్తవమన్నారు. అన్ని డిపార్ట్మెంట్లలో గంజాయి నియంత్రణపై కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గంజాయి నియంత్రణలో భాగంగా ఆస్తులు జప్తు కూడా చేస్తున్నామని వివరించారు. డ్రోన్ కార్పొరేషన్ ద్వారా డ్రోన్ కల్చర్ ని బయటకు తీసుకొచ్చి ఈ రోజుకి కూడా మేము గర్వంగా చెప్పగలం అధ్యక్ష. ఇంతకు ముందు కన్నా ఈ రోజు కల్టివేషన్ చాలా 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 తగ్గింది. 90% కల్టివేషన్ తగ్గిన పరిస్థితి కూడా ఈ రోజు కనిపిస్తుంది అధ్యక్ష. బికాస్ ఆఫ్ ఈ రోజు ఎక్కడైనా డ్రోన్స్ మేము పంపించేసరికి, డ్రోన్ కార్పొరేషన్ ద్వారా డ్రోన్ పంపించేసరికి డ్రోన్ ఫస్ట్ వచ్చింది, నెక్స్ట్ పోలీసులు వస్తారు అనే ఒక భయంతో సుమారుగా అధ్యక్ష కొన్ని గ్రామాలు అయితే, గ్రామాల పేర్లు కూడా చెప్తాను అధ్యక్ష, ఆ గ్రామాల్లో అయితే వాళ్ళు వాళ్ళకి వాళ్ళే ధ్వంసం చేసుకునే పరిస్థితి అధ్యక్ష. దాంతో పాటు 359 ఫ్యామిలీస్ అధ్యక్ష హ్యాబిచువల్స్ వాళ్ళు
రెగ్యులర్ గా మీరు ఎన్ని చెప్పండి ఏం చేయండి కంటిన్యూస్ గా వాళ్ళు ఆ కల్టివేషన్ చేస్తూనే ఉంటారు. మొన్న మా టీం ఈగల్ టీం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోటివేట్ చేసిన తర్వాత ఆ 359 ఫ్యామిలీస్ కూడా ఆల్టర్నేట్ క్రాప్స్ వేసుకునే తప్పించి గాంజాను కూడా పెంచే పరిస్థితులు లేదు అధ్యక్ష. ఇలాంటి ఎగ్జాంపుల్స్ పెట్టి మేము చాలా మట్టుకు గాంజా కల్టివేషన్ తగ్గించామని చెప్పి మేము చెప్పడం జరిగింది అధ్యక్ష. ఒకవైపు రాష్ట్రానికే తలమానికంగా ఉన్న పోలవరం పూర్తి చేయడంతో పాటు గంజాయి వినియోగం నుంచి కూడా రాష్ట్రాన్ని బయటపడేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొత్తంగా గత ప్రభుత్వ తీరుతో రాష్ట్రం విధ్వంసం కావడంతో మళ్లీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.